న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ కాషాయ కండువ కప్పుకోనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. దీంతో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ నేతకు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మాజీ విప్ ఈరవతి అనిల్ నోటీసు పంపారు. మరోవైపు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలంటున్నారు మర్రి శశిధర్ రెడ్డి వర్గం. మాజీ మంత్రి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ కాషాయ కండువ కప్పుకోనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. దీంతో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ నేత మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మాజీ విప్ ఈరవతి అనిల్ నోటీసు పంపారు. మరోవైపు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటున్నారు మర్రి శశిధర్ రెడ్డి వర్గం. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఓన్లీ లాంఛనమే. ఆల్రెడీ ఆయన అమిత్ షాని కలిశారు, ఇంతకుముందే మాట్లాడారు. మొత్తం మీద పార్టీకి పనిచేస్తాను, పార్టీ చెప్పిన విధంగా వ్యవహరిస్తానని చెప్పేసి ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు చాలా మంది కూడా మర్రి శశిధర్ రెడ్డి చేరిక నేపథ్యంలో ఢిల్లీ వెళ్లారు. అయితే మర్రి శశిధర్తో పాటు మరో పక్క నిర్మల్ జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు రామారావు తదితరులు కూడా ఇంకొంతమంది చేరే అవకాశాలు ఉన్నాయి. వీరందరికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు బీజేపీ కార్యాలయంలో అమిత్ షా తదితరులు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే కొంతకాలంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినప్పటికీ ఆ మధ్యకాలంలో కొంత సన్నగిల్లింది. అంటే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ ప్రచారంపై అన్ని పార్టీ దృష్టి పెట్టడం, అయితే మునుగోడు ఎన్నిక నేపథ్యంలోనే కొంత చేరికలు బలంగా ఉంటాయి, భారీగా ఉంటాయి అనుకున్నప్పటికీ ఏ కారణం చేతనో కానీ మొత్తం మీద అయితే కొంత సన్నగిల్లింది. ఆపరేషన్ వికాస్గా మారింది అన్న చర్చ కూడా పార్టీలో మొదలైంది. అయితే మరోసారి ఉప ఎన్నిక పరాజయం అయినప్పటికీ గెలుపు నైతికంగా మారాయని బీజేపీ నాయకులు బలంగా వరదల్లోకి వెళ్తున్నారు. అనుకున్నట్టుగానే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి భారీ ఓటింగ్ వచ్చింది. అయితే గెలుపు కొంత లేనప్పటికీ ఓటింగ్ అయితే బాగానే వచ్చింది వాళ్ళకు. అయితే ఈ నేపథ్యంలో పార్టీ నాయకులను కొంత ఉత్సాహపరచాలి, మరింత చైతన్యవంతం చేయాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్షకు బీజేపీ సన్నద్ధమైంది. ఇందులో మర్రి శశిధర్ రెడ్డి చేరుతుంది. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి, మరికొంతమంది పార్టీలోకి రాబోతున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.
మాజీ మంత్రి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ కాషాయ కండువ కప్పుకోనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. దీంతో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతూనే ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ నేతకు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మాజీ విప్ ఈరవతి అనిల్ నోటీసు పంపారు. మరోవైపు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలంటున్నారు మర్రి శశిధర్ రెడ్డి వర్గం. మాజీ మంత్రి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ కాషాయ కండువ కప్పుకోనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. దీంతో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ ఈటెల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. సంపత్, మాజీ మంత్రి, మాజీ దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ఈ రోజు బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా పనిచేశారు. అంటే ప్రధానంగా ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఒక ఎమ్మెల్యేగాను 4 సార్లు, ఒకసారి మంత్రిగాను పనిచేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. ప్రధానంగా ఏఐసిసి ఇన్ఛార్జీలు ఇక్కడ పిసిసిలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. పిసిసిలు డబ్బులు తీసుకొని పిసిసిలు పదవులు పొందుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పైన, అక్కడ మాణిక్యం ఠాగూర్ పైన, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఒక సంచలన విమర్శలు అయితే చేశారు. ఈ విమర్శలు సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన దుమారం చెలరేగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా ఒక క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, దీనికి వీళ్ళు పంపిన నోటీస్ కి స్పందిస్తారా లేదా అనేది ఒక ఆతృత ఉన్నది. అయితే మరోవైపు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా రోజు రోజుకి ఒక క్షీణిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో దాసోజు శ్రవణ్, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఒక సీనియర్ నేతలంతా ఒక బీజేపీ బాట పడుతున్నారని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా అంతర్గత పోరు ఈ రాజకీయ వలసలకు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో మొత్తంగా అంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి కావచ్చు, ఒక తీవ్రమైన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రధానంగా మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా ఇక్కడ పిసిసి వినే స్థాయిలో పిసిసికి ఒక వర్గం ఏర్పాటు చేసుకొని ఆయననే మొత్తం రూల్ చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు వెళ్లే క్రమంలో చేస్తున్న విమర్శలు అయితే కనిపిస్తుంది. సంపత్, ప్రధానంగా ఆయన అదే దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఇక్కడ మాజీ విప్ ఈరవతి అనిల్ కూడా నోటీసులు అంటే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా నోటు ఇష్యూ చేయడం జరిగింది. దీనిపైన ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. థ్యాంక్ యూ హరీష్.